ఐదేళ్లలో వైసీపీ సర్కార్ విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లలో ప్రజలపైన 32,166 కోట్ల ఛార్జీల భారం మోపారని తెలిపారు. విద్యుత్ రంగంలో 49,596 కోట్లు అప్పులు చేశారన్నారు. మొత్తంగా ఐదేళ్లలో విద్యుత్ రంగానికి మొత్తం 1,29,503 కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. అసమర్థ పాలన, అసమర్థ చర్యల వల్ల విద్యుత్ రంగానికి తీవ్ర నష్టం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. పవన విద్యుత్ పైన 21 ఒప్పందాలు రద్దు చేసుకున్నారని అన్నారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో అదనపు భారం వేశారని, గృహ వినియోగదారులపైన 45% ఛార్జీలు పెంచారని చంద్రబాబు తెలిపారు. 50 యూనిట్లు వాడిన పేదల ఛార్జీలు కూడా 100% పెంచారని చెప్పారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదన్న సీఎం, విద్యుత్ శాఖలో ఐదేళ్లలో 79% అప్పు పెరిగిందని తెలిపారు. మరోవైపు వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లపైన త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్రం సాయం తీసుకుంటామని చెప్పారు. ఇక్కడ చూసినప్పుడు టారిఫ్ బర్డెన్ ఆన్ కన్జ్యూమర్స్ 32,166 కోట్లు పడింది. 2 అప్పులన్నీ అన్ని యూటిలిటీస్ కలిపి 49,596 కోట్లు. ఇవి కాకుండా ఇన్ఎఫిషియంట్ గవర్నెన్స్ వల్ల ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభించాలో ప్రారంభించకుండా పోవడం, అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేసెస్ చేయడం, ఇష్టానుసారంగా చేసిన దానివల్ల 47,741 కోట్లు పెరిగింది. మొత్తం మీరు చూస్తే 1,29,503 కోట్ల రూపాయలు టోటల్ లాసెస్ ఈ రోజుకి 5 ఏళ్లలో జరిగి ఈరోజు మనకు ఇంత లాస్ ఉండే పరిస్థితి వచ్చింది. నా లైఫ్లో ఇలాంటి వ్యవస్థలు విధ్వంసమైన సందర్భం ఎప్పుడూ చూడలేదు. 4వ సారి నేను ముఖ్యమంత్రి. 4వ సారి